అందరికి వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నానండి. సో ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోతుంది. సో పెద్ద పెద్ద విగ్రహాలు ఎలా తీసుకొచ్చేసాం అనమాట. సో ఇవి ఏంటి అంటే మేమైతే ఇంకా మా ఇంట్లో అయ్యప్ప ఉన్నారు కదండి, సో మాల వేశారు కదా, సో ఇక పూజ అయితే చేపిస్తున్నాం అనమాట. సో ఈరోజు వచ్చేసి ట్యూస్డే అనమాట, వెన్స్డే మార్నింగ్, టుమారో మార్నింగ్ అయితే పూజ అండి. సో అందుకోసం అయితే ఇంకా పూజ కోసం అయితే ఇవన్నీ కూడా తీసుకొచ్చేసారు. అంటే లాస్ట్ టైం కూడా చేసాం అనమాట. లాస్ట్ టైం అయితే కొంచెం సింపుల్గా అలాగా చేసుకున్నాము, ఈసారి కూడా సింపుల్గా అనుకున్నాము, కానీ చూడాలి ఎలా జరుగుతుందో అనేసి అయితే ఇంకా పూజ. ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ అయ్యప్పనే, తర్వాత వచ్చేసి వినాయకుడు అనమాట. సో ఏ పూజకైనా మన వినాయకుడు ఉండాల్సిందే కదండి. సో వినాయకుడు విగ్రహాలు అనమాట. సో ఇవన్నీ తెచ్చేసి ఇంకా కొంచెం సో కొబ్బరికాయలు అండి, సో చూసారు కదా కొబ్బరికాయలు తీసుకొచ్చారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకా నిమ్మకాయలు అనమాట. సో నిమ్మకాయలు అండ్ తమలపాకులు కొన్ని తీసుకొచ్చేసారు. ఇంకా చాలా ఉన్నాయి తీసుకురావడము. ఇంకా ఫుడ్ క్యాటరింగ్ అంతా క్యాటరింగ్ చెప్పేసాం అనమాట. సో ఇప్పుడైతే నేనేం చేయాలి అని వీడియో తీస్తున్నానంటే, ఇక్కడ ఉన్నాయి కదండి, ఇవన్నీ కూడా నీట్గా తీసే అంటే నీట్గా సర్దమన్నారనమాట. సో ఎలా ఉన్నాయి చూడండి. సో ఇదంతా కూడా నెక్స్ట్ అంటే పూజ టైంలో ఇదంతా కూడా డెకరేషన్ అయితే చేసేస్తారనమాట. సో ఇదంతా కూడా నీట్ చేసేయాలి అనేసి అయితే ఇంకా మా ఆయన చెప్పారనమాట. సో ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళారు, ఇంకా కొంచెం వర్క్ ఉంది అనేసి అయితే వాళ్ళకు వాళ్ళు వచ్చేలోపు నేను ఇంత కూడా క్లీన్గా సర్దేసుకుంటాను అనమాట. సో అది మీతో షేర్ చేసుకుంటాను. సో చూసేయండి. సో ఇంకా నేనైతే ఇంకా అంటే కెమెరా ఆన్ చేసేసి నా వర్క్ అయితే ఇంక చేసుకుంటున్నాను అనమాట. సో చూసారు కదండి, చాలా అంటే చాలా వర్క్ ఉందనమాట. ఇంకా అంటే అన్నీ కూడా సర్దుతున్నాను, అన్నీ తీసేసి మళ్ళీ కూడా నీట్గా సర్దమని చెప్పారనమాట. సో అంటే చిందరవందరగా ఉన్నాయండి. సో చూడడానికి కూడా బాగాలేదు అసలు. అయినా ఇదంతా కూడా మనకి ఇక్కడ షోకేస్ ఉంది కదా, సో అదంతా కూడా క్లోజ్ చేస్తారనమాట. అయినా కూడా చూడడానికి మంచిగా ఉండాలి ఇంకా బ్యాక్ సైడ్ ఉన్నా కూడా అనేసి అయితే ఇంక నేను అంటే ఇల్లు మొత్తం మేము క్లీన్ చేసుకున్నామండి. అంటే 1 month ముందే మేము అంటే అలా వేసే దానికంటే ముందే కూడా క్లీన్ చేసేసుకున్నాం, ఇల్లు మొత్తం అంతా కూడా క్లీన్ చేసాము. సో ఇప్పుడు కూడా జస్ట్ అలాగంతా కూడా పరుకుతో అంతా క్లీన్ చేసేసాము. ఇక్కడైతే ఇంకా షోకేస్లో ఇక్కడ ఉన్నాయి కదండి బొమ్మలు, ఇవన్నీ కూడా తీసి క్లీన్ చేయలేదన్నమాట. సో అంటే 1 month ముందు చేసాము, ఇప్పుడు ఈ మధ్యలో చేయలేదన్నమాట. సో అందుకే ఇప్పుడైతే ఇంకా పూజ చేస్తాం కాబట్టి అక్కడ ఇంకంతా కూడా క్లీన్ చేయాలనేసి అయితే ఇంకా అన్నీ కూడా తీసేస్తున్నాను. సో ఇవన్నీ కూడా టోటల్ మా బాబు వస్తువులే అనమాట. సో ఆ కబోర్డ్స్లో కూడా ఫుల్గా ఉన్నాయి అన్ని వాటిలో కూడా. సో ఇంకా అంతా కూడా నేను అంటే ఏది పడేయాలో ఏది పెట్టుకోవాలో అర్థం కాదనేది అనమాట. ఇంట్లో అలా ఉంది నాకైతే. సో ఎవరైనా సరే అండి మన ఇంటికి వచ్చాక సో మనల్ని చూడరు, ఫస్ట్ ఇంటిని చూస్తారనమాట. ఇంటిని చూసి మనల్ని చూస్తారు, ఇల్లు ఎలా ఉంది, ఎలా పెట్టుకున్నారు, ఎంత క్లీన్గా ఉంది, అసలు ఎంత చిందరవందర ఉంది అనేది అయితే చూస్తారనమాట. సో నేనైతే ఆ విషయంలో ఎప్పుడూ కూడా నాకు నీట్గా పెట్టుకోవడానికి నేనైతే లైక్ చేస్తాను అనమాట. నాకు చాలా ఇష్టం అలాగా. ఎక్కడంటే అక్కడ వస్తువులు ఉంటే నాకైతే అస్సలు ఇష్టం ఉండదు. సో ఇంకా ఇవన్నీ కూడా సర్దేసుకుంటున్నాను అనమాట. సో చూడండి ఎంతసేపు అట్లా అంటే ఈ షోకేస్ మొత్తం ఇవన్నీ బొమ్మలు తీసేసి నాకు మరీ క్లీన్ చేసేసి పెట్టడానికి ఒక 1 hour 1.5 hour పట్టిందనమాట. సో ఇంకా చాలా తక్కువ అన్నీ కూడా కబర్డ్స్లో దాంట్లో వేసేసి ఇంకా పైన కొన్ని మాత్రమే పెట్టానండి. సో అస్సలు ఈ బొమ్మలు కొనకపోతేనేమో మా బాబు ఇంకా కొనిచ్చేదాకా అస్సలు ఆగడనమాట. కొన్న తర్వాత వాటిని పెట్టుకోవడం అస్సలు అంటే అసలు రాదు. సో ఒక్కరోజు తెచ్చిన రోజే ఆ రోజు మార్నింగ్ తెచ్చామనుకోండి, ఈవినింగే పగలగొట్టేస్తాడనమాట, అస్సలు పెట్టుకోడు. కానీ ఏం చేద్దాం, పిల్లలు ఇంకా అస్సలు విన్నారు కదా, వాళ్ళ మాట మనమే వినాలి, మన మాట వాళ్ళు విన్నారు. సో ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఇంకా కింద మొత్తం పైన కూడా అన్నీ కూడా తీసేస్తున్నాను అనమాట. సో ఇవి వచ్చేసి మా బాబు ఇవంటి గిఫ్ట్ అనమాట. సో అంటే చిల్డ్రన్స్ డేకి అంటే వాళ్ళకు లాస్ట్ ఇయర్ది చిన్నదనమాట, ఈ ఇయర్ది పెద్దది. చిల్డ్రన్స్ డేకి వాళ్ళకు గేమ్స్ పెడతారు కదండి, గేమ్స్లో అలా ఫస్ట్ వచ్చిన వాళ్ళకి, సెకండ్ వచ్చిన వాళ్ళకి, థర్డ్ వచ్చిన వాళ్ళకి ఇంకా అలా అయితే ఇస్తారనమాట. ఇంకా మా బాబు స్వీట్ మెమరీస్ అన్నీ కూడా నేను అన్నీ ప్రతి ఒక్కటి బాబు అయితే అన్నీ కూడా జాగ్రత్తగా ఎత్తి పెట్టుకున్నాను. అవైతే ఎడ్యుకేషన్కి సంబంధించినవి అయితే. సో ఇంకా అవి కూడా ఇంకా అంటే అవి ఎందుకో ఇక్కడే పెట్టుకోవాలి ఎదురుగా అన్నట్టు, అంటే వాటిని చూపించినప్పుడల్లా అంటే చదువులో ఇలా రావాలి, గేమ్స్లో కూడా ఇలా రావాలి, అంటే చదువులో కూడా ఇలాంటివి చాలా తెచ్చుకోవాలని ప్రతిసారి అది చూసినప్పుడల్లా వాళ్ళకి గుర్తు రావాలన్నమాట. సో అందుకోసమైతే ఇంకా అది నేను అంటే ఎదురుగా పెట్టేసుకున్నాను అనమాట. సో ఇంక ఇక్కడైతే అంత క్లీన్ చేసేస్తున్నాను. ఇంకా డస్ట్ కూడా ఏం లేదు, ఎందుకంటే 1 month కింద క్లీన్ చేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా డస్ట్ అయితే ఏమంతగా లేదండి అసలు.
కానీ తీస్తున్నాను అనమాట. తీసేసి నీట్గా పెడుతున్నాం కదా, ఇంక ఎలాగో ఇంకా అందుకే ఇంకా పరుకుతా అయితే అలా అన్నాను. ఇంకా అక్కడ విగ్రహాలు ఉన్నాయి కదా అనుకోవచ్చు మీరు, విగ్రహాలకి అంటే విగ్రహాలు ఉన్నా కూడా పరుకుతా అలా ఉంటుంది అనేసి అయితే అవి చాలా అంటే చాలా వెయిట్ ఉన్నాయండి. ఒక్కరితో అస్సలు కాదనమాట, అసలు కదిలించలేము. సో అదే చెప్తున్నాను నేను, అసలు కదిలించలేమన్నమాట, చాలా వెయిట్ ఉన్నాయండి అవి వచ్చేసి. సో అందుకే ఇంకా ఏం చేయలేం, వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారు కాబట్టి ఇంకా అంటే డస్ట్ కూడా ఏం లేదు కదా, ఏం కాదన్నట్టు నేనైతే ఇంకా అలాగైతే ఇంకా అనేసి పరకతో అంతా మొత్తం క్లీన్ చేసేసి ఇంకా అన్ని కూడా బొమ్మలు కావాల్సిన మంచి మంచి ఒక్కటి అక్కడ పైన పెట్టేసి ఇంకా అంటే ఇరిగిపోయినవి వేస్ట్ అన్నీ కూడా ఇంకా కబోర్డ్స్లో అయితే వేసేసాను అనమాట. సో చూస్తున్నారు కదండి ఎన్ని ఉన్నాయో, ఉండదు ఒక్క బాబుకే మాకు ఇన్ని బొమ్మలు అనమాట. సో ఇదనమాట, ఇంక ఇలాగంతా అంత క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకా అక్కడికి ఫాస్ట్గా చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాకు అంటే ఇక్కడ నేను 1కు 2కు స్టార్ట్ చేశాను, 3 అయినా కూడా నాకు అసలు ఇదంతా కంప్లీటే కాలేదన్నమాట. ఎందుకంటే ఇక్కడ హాల్లో అంతా కూడా పూజ జరుగుతుంది కాబట్టి ఇది మొత్తం అంతా కూడా మంచిగా క్లీన్గా ఉండాలి అనేసి అయితే ఇంక మొత్తం క్లీన్ చేసేసుకున్నాను అనమాట. క్లీన్ చేసినా కూడా మరీ ఒకసారి ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను. సో అందుకే ఇంకా 3:30 3:40 వరకు పట్టింది అనమాట. ఇంకా 3:40 వరకు పట్టిన తర్వాత ఇంకా బాబుని తీసుకోవడానికి వెళ్ళిపోయాను అనమాట. ఇంక బాబు వస్తే ఇవన్నీ కూడా ఇంక పీకేశాను అనమాట. సో అందుకే తను వచ్చేలేపు అన్నీ కూడా సర్దేసి వెళ్ళాలి అనేసి అయితే ఇంక ఫాస్ట్గా చేసుకుంటున్నాను. ఇంకా పూజ, అయ్యప్ప పూజ అంటే మాత్రం చాలా అంటే చాలా నిష్ఠగా చాలా భక్తిగా ఉండాలన్నమాట. అసలు ఏది కూడా చిన్న పొరపాటు జరగకుండా చేసుకోవాలి. సో అందుకే చాలా భయం అనమాట. అయ్యప్ప అంటేనే చాలా పవిత్రమైన దేవుడు కదండి. సో చాలా నీట్గా చేసుకోవాలి, అంత భక్తితో చేసుకోవాలన్నమాట. సో ఇదండి, ఇంకా పూజ ఎలా జరుగుతుందో ఏంటో అదైతే నెక్స్ట్ వీడియోలో షేర్ చేశాను అనమాట. ఇప్పటికే ఈ వీడియో చాలా లెంతీ అయింది, సో అందుకే నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఈ వీడియోలో మొత్తం అంతా క్లీన్ చేసుకోవడం, ఆ విగ్రహాలు ఎలా కడుగుతాము అనేది అన్నీ కూడా మీకు చూపిస్తాను. సో చూసేయచ్చు అనమాట. ఇంకా ఇక్కడ విగ్రహాలు కడగడానికి అయితే ఇంకా చింతపండు అయితే నానబెట్టమని చెప్పేశారనమాట. ఎంత చింతపండు అండి, పెద్ద ఒక బౌల్కి అయితే నానబెట్టేస్తానమాట. అన్న పీతాంబరి చింతపండుతో వీటిని అయితే క్లీన్ చేయాలి అనేసి అయితే అన్నారు. ఆ నిమ్మకాయతో కూడా క్లీన్ చేయొచ్చు, కానీ ఎన్ని నిమ్మకాయలన్నీ కావాలి చాలా అవసరం అవుతాయి. అందుకే ఇంకా చింతపండుతో అయితే క్లీన్ అయితే చేసుకోవాలి అనేసి అయితే చెప్పారనమాట. ఇంకా అందుకోసం అయితే ఇంకా నానబెట్టేస్తాను అనమాట, ముందే నానబెట్టాల్సాలి అని చెప్పారనమాట. సో అందుకే ఇంకా చింతపండు కూడా నానబెట్టేసాను ఆల్రెడీ. ఇంకా అంటే విగ్రహాలు మనతో అయితే కాదండి కడగడము, సో వాళ్ళే వస్తారనమాట. అంటే ఈ అయ్యప్ప స్వామి అంటే పూజ అంటేనే సో డెకరేషన్, సో ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళకు అంటే ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా. సో వాళ్ళే వచ్చి మొత్తం అంతా కూడా డెకరేషన్ అయితే చేస్తారనమాట. సో వాళ్ళే అంతా చేస్తారు. సో నైట్ కూడా చాలాసేపు చేశారండి డెకరేషన్. నేను అదంతా కూడా ఏది షూట్ చేయలేదన్నమాట, ఎందుకంటే వర్క్ చాలా ఎక్కువ ఉంది. ఇంకా షూట్ చేయడం అంటే కష్టం అయిపోయింది అనమాట. సో అందుకే ఇంకా నేను డైరెక్ట్ ఇంకా నెక్స్ట్ వీడియో పూజ వీడియోనే పెట్టేస్తాను అనమాట. సో ఎలా చేసాం ఏంటి అనేది అందులో చూడొచ్చు మీరు. డెకరేషన్తో చాలా బాగా చేసామన్నమాట. సో ఇదండి, ఇంక ఇక్కడైతే కొన్ని అయిపోతూనే ఉన్నాయి, కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఇంకా చేస్తూనే ఉన్నాను. ఇదండి, సో చూస్తారు కదా నీట్గా పెట్టేసాను అనమాట. అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి ఎలా ఉంది. సో అక్కడికి అన్ని బొమ్మలన్నీ తీసేద్దాము అనేసి అయితే అనుకున్నాను అనమాట. కానీ ఇంకా ఉంటాయిలే, మంచిగా ఉంటుంది కదా చూడడానికి బాగుంటాయి అనేసి అయితే ఇంకా అలాగైతే పెట్టేశాను. ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా అంతా క్లీన్ చేశాను అనమాట. ఏది తెచ్చినా సరే అండి, ఫ్రిడ్జ్ పైన పెట్టడం బాగా అలవాటు అయిపోయింది మాకైతే అసలు. ఇంకా ఫ్రిడ్జ్ పైన కూడా అంతా మొత్తం తీసేసి అయితే నీట్గా అయితే ఇంకా సర్దుతున్నాను అనమాట. నాకు ఇలా సర్దుకోవడం అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. అంటే ఎక్కువ మంచిగా డెకరేషన్, సో అలాగా మంచిగా అలా పెట్టుకోవడం ఇంకా ఇష్టం అనమాట. ఇంకా ఇక్కడైతే ఇంకా ఫ్యాన్ కూడా క్లీన్ చేసేస్తున్నానండి. ఫ్యాన్ అయితే ఎంత డస్ట్ పడుతుందో అస్సలు, ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కానీ 1 వీక్ 10 డేస్ చూసి అప్పుడే మళ్ళీ డస్ట్ పట్టిస్తున్నాను అనమాట. సో ఇంకా అది కూడా మొత్తం అలాగైతే క్లీన్ చేసేస్తున్నాను అనమాట. సో చూడండి ఇక్కడ ఇంకా ఫ్యాన్ క్లీన్ చేయడం అంటే కష్టం అనమాట. అది తిరుగుతూనే ఉంటుంది, మనం తిప్పినట్టు తిరుగుతుంటుంది అనమాట. అసలు ఒక చోటు ఉండదు కాబట్టి ఇంకా క్లీన్ చేయడం కష్టం అవుతుంది. ఇంకా ఇలాగలాగా క్లీన్ అయితే చేస్తూ ఉన్నాను అనమాట. అసలు ఇంకా సో ఇదనమాట, ఇక్కడ క్లీన్ చేసేసాను. ఇంకా గోడలు అన్నీ కూడా ఆల్రెడీ తుడిచేస్తానండి, బట్ ఇంకా ఒక్కసారి అలా క్లీన్ చేస్తే మంచిది కదా అన్నట్టు నేనైతే ఇంకా అలాగైతే అంటూ ఉన్నాను అనమాట. సో ఇలా అండి, క్లీన్గానే ఉంది. సో కొత్త హౌస్ కదా, ఇంకా మంచిగా క్లీన్గానే ఉంటుంది. దాంతోపాటు మనం కూడా ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాం కాబట్టి అసలు ఏది కూడా డస్ట్ ఏది అలా ఉండదన్నమాట. బట్ ఏంటంటే నాకెందుకు అంటే ఇక్కడే పూజకి మొత్తం అంతా డెకరేషన్ అంతా కూడా ఇక్కడే కాబట్టి ఇంకా అలా చెయ్యాలి అనేసి అయితే ఇంకా అంతా కూడా మళ్ళీ క్లీన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి బయట అండి, బాల్కనీలో. సో ఇక్కడ కూడా అంతా చాలా రోజులు అయిందనమాట ఇక్కడ క్లీన్ చేయక. అంటే డస్ట్బిన్ అంది ఇక్కడే వేసేస్తుంటనమాట, చెత్త అదంతా. సో అవుటర్ సైడ్ ఉన్నది అది కూడా బాత్రూమ్ అనమాట, అదైతే యూజ్ చేయము. సో అందుకే అంత చెత్త అంతా కూడా ఇక్కడే వేసాము. చాలా రోజులైంది కదా, చాలా డస్ట్ అయితే ఉంది ఇక్కడ.
సో ఇంత ఎందుకు ఉందంటే ఇక్కడ మాకైతే ఇక్కడ అంటే చెత్త బండి అయితే వస్తుందన్నమాట. సో మెయిన్ రోడ్లోకి వస్తుంది. ఇక్కడ మా ఇంటి ముందుగా అయితే రాదనమాట. సో అందుకోసం అయితే ఇంకా 5 డేస్ 6 డేస్కి ఒకసారి అలాగ మేము అక్కడికి మెయిన్ రోడ్డుకి వెళ్ళేసి ఇంకా చెత్త అయితే వేసేసి వస్తామన్నమాట అది వచ్చినప్పుడు. ఇంకా ఈ మధ్యలో అయితే అసలు ఒక 1 వీక్ పైన అయిందనమాట. సో ఇంకా అది కూడా ఒక 3 డేస్ నుంచి రాలేదు ఎందుకు చెత్త బండి కూడా. సో అందుకోసం అయితే ఇంకా ఇక్కడ చెత్త అయితే చాలా ఎక్కువ ఉందన్నమాట. సో ఏమనుకోవద్దండి. సో ఇదండి ఇక్కడైతే ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. సో చూడవచ్చు అదంతా కూడా చెత్త అనమాట. ఇంకా నెక్స్ట్ అవైతే ఇంకా కుండీల్లో అయితే ఇంకా మేము అంటే ఇంతకుముందు నేను గులాబీ చెట్లు అన్నీ పెట్టాను అనమాట. సో అవన్నీ కూడా పాడైపోయినాయి. ఇంకా అందులో మట్టి అంతా కూడా ఉందన్నమాట. సో ఇంకా మళ్ళీ కూడా చెట్లు తెచ్చేసి పెట్టాలి గులాబీ చెట్లు అయితే ఇంకా. సో ఎందుకు అనమాట అవి 2 టైమ్స్ పెట్టాను. 2 టైమ్స్ పెట్టినా కూడా అసలు ఎందుకు 2 టైమ్స్ ఎండిపోయినాయి అనమాట. సో ఇంక ఇదంతా కూడా ఇంకా క్లీన్ చేసేస్తున్నాను. మొత్తం అంతా క్లీన్ చేసేసాను అనమాట లోపల బయట ఇదంతా కూడా. సో ఇదైతే వాష్రూమ్ అండి. ఇంతకుముందు కూడా మీకు చెప్పాను అనమాట. బట్ ఇదైతే యూస్ చేసుకోవట్లేదు అనమాట. యూస్ చేయకూడదు అని చెప్పేస్తారనమాట. సో ఓనర్ వాళ్ళకి అంటే బాపునయ్య ఏమో అంటారు కదండి. సో వాళ్ళైతే ఇంకా ఇదైతే యూస్ చేయకూడదు అనేసి అయితే చెప్పారంట వాష్రూము. సో అందుకే వాళ్ళు యూస్ చేయొద్దండి అని చెప్పారండి. సో ఇంకా లోపల ఉన్నటువంటి వాష్రూమే యూస్ చేస్తున్నాము. సో కింద ఉన్న వాళ్ళకి కూడా అంతే అనమాట. సో అది వాష్రూమ్ ఎవరు కూడా యూస్ చేయట్లేదు. ఇటు సైడ్ బాల్కనీలో ఉన్న వాష్రూమ్ అది. సో అందుకే ఇంకా డోర్ అయితే ఇంకా క్లోజ్ చేసేసామన్నమాట. ఇంకా అయితే అక్కడంతా మట్టి పెట్టామన్నమాట. సో కుండీల్లోకి మట్టి అనేసి అయితే ఇంకా సంచిలో అంతా వేసేసి ఇంకా అక్కడ పెట్టేసామండి. సో ఇలాగైతే అంతా కూడా నీట్గా అయితే క్లీన్ అయితే చేసేసుకుంటున్నాను. సో నాకైతే క్లీన్గా పెట్టుకోవడం చాలా అంటే చాలా ఇష్టము. ఎవరైనా సరే అండి ఇంట్లో ఫస్ట్ మనం ఇల్లు క్లీన్ ఉండాలి, తర్వాత మనుషులు క్లీన్ ఉండాలి అనేసి అయితే నా ఉద్దేశం అది. సో మన ఇల్లు బాగుంటేనే మనం బాగుంటాం కాబట్టి. సో ఇదనమాట ఇంక ఇక్కడైతే అంతా క్లీన్ చేసేస్తున్నాను. ఇంకంతా కూడా ఒక సంచిలో వేసేసి ఇంకా అయితే ఈవినింగ్ అయితే పడేసేయాలన్నమాట. సో చూస్తారు కదా ఎంత క్లీన్ చేసేసాను. నెక్స్ట్ అయితే ఇంకా బాబుని కూడా తీసుకుని అయితే వచ్చేసాను అనమాట. బాబు వచ్చాక ఇదనమాట. ఇంకా అక్కడైతే ఇంకా పూజకు సంబంధించిన అన్నీ కూడా ఇంకా తీసుకుని వచ్చేసారనమాట. సో ఇంకా అక్కడ కూర్చున్నారు కదా. సో ఆయనే అనమాట అంతా అంటే పూజ డెకరేషన్ చేయడము అంతా ఆయనే చేస్తారనమాట. సో ఇంకా అక్కడైతే పూల హారాలు కూడా అన్నీ అయితే ఇంకా కుట్టేసి అయితే పెట్టేశారనమాట. పూలు హారాలు. ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా ఈవినింగ్ 7:30 ఆ టైం అయిందండి. సో ఇది కూడా క్లీన్ చేయడం వాళ్ళదే. నేను చెప్పాను కదండి ఇందాక. సో మొత్తం వాళ్ళే క్లీన్ చేసి డెకరేషన్ చేస్తారు అనేసి అయితే ఇక్కడైతే ఇంకా విగ్రహాలను అయితే అంతా కూడా పీతంబరి విత్ చింతపండుతో అయితే క్లీన్ చేసేస్తున్నారు. ఇంకా ఇదైతే కొత్తది అనమాట. బ్రష్ మీరు అనుకోవచ్చు ఇంక బ్రష్ అంటే యూజ్ చేసింది ఇచ్చారేమో అని. లేదండి కొత్త బ్రష్ తీసుకొచ్చేసి ఇంకా అంతా కూడా క్లీన్ చేసేసాను అనమాట. సో అదండి ఆ వీడియో అయితే. ఇంకా ఇది వచ్చేసి నేను అంటే ఇంటి కోసం అయితే ఇదొకటి అయితే ఆర్డర్ పెట్టేసుకున్నానండి మీషోలో అయితే. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే నాకు కూడా చాలా టెన్షన్గా ఉంది. సో అంటే నేను కూడా ఇక్కడ మీషోలో అంటే చూసాను అనమాట వీడియోస్లో ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో. సో బట్ నేను కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎలా ఉంటుందో అనేసి అయితే ఆర్డర్ చేశాను అనమాట. మ్యాట్ అండి ఇది వచ్చేసి ఫ్లవర్ మ్యాట్. చాలా బాగుంటుంది. స్టిక్కర్ లాగా ఉంటుందన్నమాట. మనం అంటే కింద మనం వేసామనుకోండి సేమ్ మనకి ఏదైనా ప్రింట్ లాగా ఉంటుందండి. చాలా బాగుంటుంది అని ఆర్డర్ చేశాను అనమాట. సో చూద్దాము ఎలా ఉంటుంది. సో చూడడానికి అయితే చాలా బాగుంది. చాలా కలర్ఫుల్గా అనిపించింది. చాలా బాగుందనమాట. సో చూడొచ్చు మీరు ఇక్కడ. సో ఇదన్నమాట. చాలా బాగుంది కదా. చాలా బ్యూటిఫుల్ ఉంది. సో ఓన్లీ 220 రూపీస్ మాత్రమే అండి ఇది వచ్చేసి మనకు. సో మ్యాట్స్ మనం బండల పైన వేసామనుకోండి. సో చూడొచ్చు మీరు వేసి కూడా చూపిస్తాను. చాలా బ్యూటిఫుల్ ఉంది. అసలు పెయింట్ వేసామేమో అన్నట్టుందనమాట. సో మ్యాట్ లాగా కనిపించదు మనకు, పెయింట్ లాగా కనపడుతుంది అనమాట. సో చూస్తారు కదా ఇలాగనమాట. సో నేనైతే ఇక్కడైతే ఎంట్రెన్స్లో అయితే వేసాను అనమాట. సో అంటే మనం వాటర్ ఏమీ వేయకుండా బాగా యూజ్ చేసుకుంటే మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా ఎంట్రెన్స్లో మనం ఏం వాటర్ ఏమీ అలా ఏం ఉండదు కదా బయట నుంచి వచ్చేటప్పుడు. ఓన్లీ అది లుక్ కోసం అయితే అలా చాలా బాగుంటుందండి. చాలా నచ్చింది నాకైతే. అండ్ మీకు ఎలా అనిపించింది కూడా ఒక చిన్న కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే ఇదనమాట. సో నాకైతే ఇలా ఇంటిని మంచిగా పెట్టుకోవడం చాలా ఇష్టం అనమాట. సో అందుకే అంటారు పెద్దలు ఇంటిని చూసి ఫస్ట్ మనల్ని చూస్తారనేసి అయితే. ఇదండి నెక్స్ట్ వీడియోలో పూజ వీడియోలో మేము ఉంటాను.